పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గురుగుబిల్లి మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గరుగుబిల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో అవసరమైన ప్రాంతాల్లో సిమెంట్ రహదారులు, పక్కా కాల్వలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్నట్లు ఎడ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆయా వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ఈ రోజు నుంచే ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గరుగుబిల్లి మండలం గరుగుబిల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ వీధిలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఈ శంకుస్థాపనకి ముఖ్యంగా కారకులైన మన ఎమ్మెల్యే గారు, అలాగే మన పార్టీ మండల కన్వీనర్ నారాయణ గారు, ఇంకా అలాగే ఎంపీపీ గురిటి రామారావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మనకి గరుగుబిల్లి మండల హెడ్ క్వార్టర్కి గ్రామానికి కొన్ని వర్కులు రావడం జరిగింది. మరి 17 సంవత్సరాలుగా ఈ వర్కులు జరగక ఒక సీసీ రోడ్డు కానీ కాలువలు కానీ వేయక ఇది ఒక కళగా మిగిలిపోయింది. ఈరోజు ఈ కళను నెరవేర్చే ఈ నాయకులు రావడం, ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయడానికి ముందడుగు వేయటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు శంకుస్థాపన చేశాము. మరి ఇదే రోడ్లు వేయడానికి మేము ముందుగా వచ్చి కాలువలు, రోడ్లు నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంకా రాను ఇంకా ఈ 3 ఏళ్లలో ఉన్నదేమైనా ఉంటే మొత్తం కంప్లీట్ చేయడానికి మేమంతా ముందుకు వస్తాము. మాకు నాయకులు కొంత సహకారం అందించి వర్కులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గరుగుబిల్లి మండలం గరుగుబిల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ వీధిలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఈ శంకుస్థాపనకి ముఖ్యంగా కారకులైన మన ఎమ్మెల్యే గారు, అలాగే మన పార్టీ మండల కన్వీనర్ నారాయణ గారు, ఇంకా అలాగే ఎంపీపీ గురిటి రామారావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మనకి గరుగుబిల్లి మండల హెడ్ క్వార్టర్కి గ్రామానికి కొన్ని వర్కులు రావడం జరిగింది. మరి 17 సంవత్సరాలుగా ఈ వర్కులు జరగక ఒక సీసీ రోడ్డు కానీ కాలువలు కానీ